హ్యాట్స్ ఆఫ్ కొడుతున్నారు. ఇక శ్రీధర్ దగ్గరికి వెళ్దాం. శ్రీధర్, సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? మండుట ఎండ అంటున్నారు, టెంపరేచర్లు గంట గంటకి కూడా పెరుగుతున్న నేపథ్యం, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సందర్భం అయితే సభాస్థలి వద్ద అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి లక్షలాది మందిలకు కూడా వారందరి కోసము సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 100 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఎండ వేడికి ఏదైతే జరగకుండా జరిగినప్పుడు కూడా ఎంబడే స్పందించేందుకు అయితే ఒక 10 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సెంటర్లలో చలి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ దగ్గర దాదాపుగా 150,000 వాటర్ బాటిల్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమి శాతం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ చల్లని ఏర్పాటు కూడా చేశారు. అంటే ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని గుర్తించి స్వయంగా 2,000 మంది వాలంటీర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ 2,000 మంది వాలంటీర్స్ కూడా వచ్చే వారి కోసం ఎదురుగా వెళ్లి వారికి వాటర్ ప్యాక్ బాటిల్ కానీ చల్ల ప్యాకెట్లు కానీ వారికి ఎదురుగా వెళ్లి ఇచ్చేటువంటి సౌకర్యాలకు కల్పించినటువంటి పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక వేడి తామిడికి తట్టుకోలేనటువంటి వారికి ఏదైతే డైహైడ్రేషన్ అయినటువంటి వారికి ఏదైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారో దాదాపుగా 14 మంది వైద్యులు, అదేవిధంగా దాదాపుగా కొన్ని 100 మంది సర్వెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా వారు ఎవరైతే వెంటనే ఏదైనా కాలు వచ్చిందంటే ఇక్కడ చూదకు పడిపోయినా కానీ బండ దెబ్బకు పడిపోయినా కానీ వారికి సమాచారం అందిన వెంటనే హుటాహుటిన వైద్య బృందం వెళ్లి వారికి తక్షణ చర్యలు చేయబడే కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడటంతో వారందరినీ స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో ఇక్కడికి సభకు వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యంగా మహిళల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూరినల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి అది మహిళల టాయిలెట్ అంటే కేదారం జాతరలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అంతకంటే ఎక్కువగా కూడా ఇక్కడ సౌకర్యాలను అట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవడం అయితే ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి జనాలు కేసీఆర్ ప్రదేశం వినడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లను అదేవిధంగా వారికి ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవాలనే నేపథ్యంతో ప్రత్యేకంగా కవితకు ఈ బాధ్యత కూడా అప్పగించి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా కవిత టేక్ ఓవర్ చేసుకొని దానికి అవసరమైనటువంటి పరిస్థితులను చూడాలని చెప్పేసి స్వయంగా సీఎం కేసీఆర్ తన తండ్రి చెప్పాడని చెప్పేసి అనేక విధాలుగా సభా ప్రాంగణం కూడా చెప్పినటువంటి సందర్భాల్లోనే ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఎమ్మెల్సీ కవిత అయితే తనకంటూ ఒక ప్రత్యేక చొరవ చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి సందర్భం సభ వద్ద చోటు చేసుకోని చెప్పవచ్చు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి కోసం రూళ్లను కూడా ఇప్పటికే పోలీసులకు సూచించారు. పోలీసులు కూడా వాటిని అమలు చేసే పరిధిలో ఉన్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ముఖ్యంగా హైదరాబాద్, అదేవిధంగా ఇటు ఖమ్మం, అదేవిధంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వారు మధ్య సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేకంగా 6 పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 9 ఎకరాల పైచులకు భూమిని అయితే పార్కింగ్ ప్లేస్ గా గుర్తించారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళ వాహనాలు నిలిపేసి అక్కడ నుంచి పై వాకులు నడుచుకుంటూ వచ్చే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక వెళ్లే క్రమంలో కూడా పూర్తిగా పోలీసులు చొరవ తీసుకుని ఒక్కొక్కరిని ప్రశాంత వాతావరణం పంపించి ఎలాంటి తొక్కెసలాటకు తావు లేకుండా ఎలాంటి గొడవలకు తావు లేకుండా వెళ్లేవారిని కూడా క్రమ పద్ధతిన పంపించే విధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో తరలించే విధంగా ఒక ప్రణాళిక తీర్చిదిద్దుకున్నారు. ఎందుకంటే 2 రోజుల ముందే రూట్ మ్యాప్ ను కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ రూట్ మ్యాప్ ను కూడా ఇక్కడ సిపి ఏదైతే వరంగల్ సిపి ఉన్నారో వరంగల్ సిపి దాన్ని తెప్పించుకొని రూట్ మ్యాప్ ను కూడా పోలీస్ అధికారులకు 2 రోజుల నుంచి దిశానిర్దేశాలు ఇచ్చడం కూడా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల మందిని తీసుకురావడం ఒక ఎత్తు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన పనిలో ముఖ్యంగా చరిత్ర గావించే విధంగా, చరిత్రలో చెప్పుకునే విధంగా ఈ సభ